guys, welcome back to part 2 of this video about futures. Previous video లో మనం futures అంటే ఏంటో definition, some example and few related terms గురించి చూసాం. SBI స్టాక్ లో నియర్ అంటే ఏంటి, నెక్స్ట్ అంటే ఏంటి, ఫార్ ఫ్యూచర్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం రిమైనింగ్ కాన్సెప్ట్ అబౌట్ ఫ్యూచర్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఈ SBI ఫ్యూచర్ ని బై చేయాలంటే ఎలానో చూద్దాం. బై ఇక్కడ చూడండి, మార్జిన్ రిక్వైర్డ్ అప్రాక్సిమేట్లీ 1,93,000 పైనే ఉంది. బట్ ఒకసారి ఈ ప్రైస్కి 727 ఉందా ఇప్పుడు ప్రైస్? ఈ ప్రైస్కి 1500 క్వాంటిటీ బై చేయాలంటే ఎంత పడుతుందో చూద్దామా. లెట్స్ గో బ్యాక్. 1500 క్వాంటిటీ ఇంటూ అప్రాక్సిమేట్లీ మనం ప్రైస్ వచ్చేసి 700 వేసుకుంటే 10,50,000 పడుతుంది నాకు. బట్ ఫ్యూచర్ నాకు ఫ్యూచర్ని బై చేయడానికి అప్రాక్సిమేట్లీ 2 lakhs ఇస్తే చాలు. సో నేను ఫిబ్రవరి లాస్ట్ థర్స్డేన 700 రూపీస్, ఆ రోజు ఎంత అయితే ఉండొచ్చు, ఆ రోజు 800 అంటే 800 పెట్టి, ఎంతైతే ఉంటే అంత పెట్టి 1500 యూనిట్స్ ఆఫ్ SBIN షేర్స్ని కొనడానికి రెడీగా ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం మార్జిన్ 2 lakhs మాత్రమే పే చేస్తాను. రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో అది డెలివరీ రోజున ఆర్ ఎక్స్పైరీ రోజున పే చేసి నా స్టాక్స్ నేను తీసుకుంటాను. దట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్యూచర్. దీన్ని కానీ మోస్ట్లీ మన కమ్యూనిటీలో ట్రేడర్స్ ఎవ్వరు కూడా డెలివరీ కోసం చూడరు. ఎందుకంటే ఈ లోపే దాన్ని అమ్మి ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అనేది చూద్దాం మనం ఈవెన్చువల్లీ. సో ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా మన మధ్యలో ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఒక బయ్యర్ ఉన్నాడంటే డెఫినెట్లీ ఒక సెల్లర్ కూడా ఉండాలి. సో బయ్యర్ వచ్చేసి మనీ పే చేసి కాంట్రాక్ట్ సైన్ చేస్తారు, ఆ మనీ సెల్లర్కి వెళ్తుంది. ఫ్యూచర్లో అదే సెల్లర్ దాన్ని అండ్ బయ్యర్ కూడా స్క్వేర్ ఆఫ్ చేసి మధ్యలోనే క్లోజ్ అయినా చేయొచ్చు, ఆర్ బయ్యర్ రిమైనింగ్ పేమెంట్ చేసి సెల్లర్ దగ్గర నుంచి రిమైనింగ్ స్టాక్స్ని తన డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పే ఆఫ్ చార్ట్. పే ఆఫ్ చార్ట్ అంటే ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు. దీన్ని మనం డైరెక్ట్గా ఆప్స్ట్రా వెబ్సైట్లో చూద్దాం. అసలు బేసికలీ పే ఆఫ్ చార్ట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. పే ఆఫ్ చార్ట్ అంటే నథింగ్ బట్ ఆన్ ద డే ఆఫ్ ఎక్స్పైరీ అండర్లయింగ్ ఎసెట్ ఎక్కడ ఉంటే నాకు ఈ కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల నా ట్రేడ్ ఎంత మనీ ఆ రోజు నేను చేయగలుగుతాను. SBI 710 దగ్గర ఉంటే ఎలా, SBI 750 దగ్గర ఉంటే నాకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, SBI 650కి వెళ్తే నాకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దట్. మనం ఇప్పుడు ఆప్స్ట్రా వెబ్సైట్లో ఉన్నాం. ఇది ఒక ఆప్షన్ స్ట్రాటజీస్ని వాటిని డిజైన్ చేసి పే ఆఫ్ చార్ట్ని, కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ అన్నిటికీ పే ఆఫ్ చార్ట్ని విజువలైజ్ చేసే వెబ్సైట్. దీంట్లో పెయిడ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది, బట్ చాలా ఫీచర్స్ మీకు ఫ్రీ మెంబర్స్కి కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు జస్ట్ మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. సో మనం SBI అని అనుకున్నాం కదా, సో SBIని సెలెక్ట్ చేశాను. సో SBIలో ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఫ్యూచర్స్ గురించి చూస్తున్నాం. సో ఫిబ్రవరి ఎక్స్పైరీ, మార్చ్ ఎక్స్పైరీ, ఏప్రిల్ ఎక్స్పైరీ ఇక్కడ చూపిస్తున్నాయి. ఫిబ్రవరి ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను. బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా అని అంటుంది. ఫస్ట్ బై చేస్తే ఏమవుతుందో చూద్దాం. బై, ఓకే, యాడ్ పొజిషన్. ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. స్క్రీన్ పైన చాలా నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో చూడడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ గ్రాఫ్ ఏంటిది? ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది? 725 దగ్గర అప్రాక్సిమేట్లీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ 750కి వెళ్తే ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ 750 దగ్గర నా కర్సర్ పెడితే నాకు ప్రాఫిట్ ఈస్ 33,750 అని చూపిస్తుంది. అది ఎలా వస్తుంది? ఆ రోజు టార్గెట్ ప్రైస్ 750 మైనస్ ఈ రోజు నేను కొన్న ప్రైస్ 727.5, దట్ ఈస్ 22.5 వస్తుంది, ఇంటూ లాట్ సైజ్ 1500 మల్టిప్లై చేస్తే మీకు అది వస్తుంది 33,750. అలానే ప్రైస్ ఎక్కడికి వెళ్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడ ఈ గ్రాఫ్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం 727 కన్నా కిందకి వెళ్తే స్పాట్ ప్రైస్ ఎక్కడికి వెళ్తే నాకు ఎంత లాస్ వస్తుందో కూడా ఇటు పక్క చూపిస్తుంది. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, ఈ టర్మ్ అంటే ఏంటి?
సో, బేసికల్లీ ఇది ఒక సింపుల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కాబట్టి పైకెళ్ళే ఛాన్స్ ఎంత ఉందో కిందకెళ్ళే ఛాన్స్ కూడా అంతే ఉంది. సో, అప్రాక్సిమేట్‌లీ 50% కన్నా కొంచెం తక్కువ నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నారు. ఎందుకు ఆ కొంచెం తక్కువ అనేది తర్వాత ప్రీమియం అంటే ఏంటో చూసినప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్లీ చూపిస్తుంది. అండ్ మాక్సిమం ప్రాఫిట్ ప్రెస్‌బే స్టాక్ మాక్సిమం ఇంతే ఎళ్ళాలి అని ఏమైనా లిమిట్ ఉందా? ఏం లేదు. సో, అన్‌లిమిటెడ్ 750 ఉంది. 1000, 2000, 3000కి వెళ్ళినా గానీ ఏం చేయలేం. మనం ఆపలేం దాన్ని. సో, అన్‌లిమిటెడ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. అది ఎంత పైకెళ్తే అన్ని ₹1,500 వస్తాయి మనకి. ఫర్ ఈచ్ రూపీ దట్ ఇట్ గోస్ అప్ మనకి ₹1,500 వస్తాయి. అలానే మాక్సిమం లాస్ కూడా అన్‌లిమిటెడ్. కిందకి ఎంతైనా ఎళ్ళొచ్చు. థియరిటికల్లీ లిమిటెడే. బేసికల్లీ మనకి మాక్సిమం 0కే రాగలుగుతుంది. సో, 727 ఇంటూ 0 1500 క్వాంటిటీ చేస్తే ఎంతైతే మనకి లాస్ వస్తుందో అంతే. బట్ ఎస్‌బీఐ లాంటి స్టాక్ 1 మంత్‌లో 0కొచ్చేయడం అంటే అది చాలా హైలీ అన్‌లైక్లీ సిట్యుయేషన్. రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ రివార్డ్ అంటే ఏంటి? మాక్సిమం ప్రాఫిట్‌కి, మాక్సిమం లాస్‌కి రేషియో. మనం రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్‌లో మాక్సిమం లాస్ డిఫైన్డ్ ఉన్న స్ట్రాటజీస్‌లో ఇది అప్లికబుల్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది మనకు వాల్యూ ఏం రాలేదు. రేపొద్దున ఆప్షన్ స్ట్రాటజీస్ చూసేటప్పుడు ఈ వాల్యూ కూడా మీకు కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్. నాకు ప్రాఫిట్ రావాలంటే అట్‌లీస్ట్ ఎక్కడుండాలి? మనం ఎక్కడ కొన్నామో అక్కడే అదే ప్రైస్ చూపిస్తుంది. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది మార్కెట్ ఇంకా కరెంట్ మార్కెట్ మూవ్ అయితే మనకి ఇది చూపిస్తుంది. నెట్ క్రెడిట్ ఇది అమ్మడం వల్ల నాకేమన్నా మనీ ముందే వచ్చాయి. సెల్లర్స్‌కి ఇది యూజువల్లీ ఉంటుంది. ఇప్పుడేం లేదు. అండ్ ఎస్టిమేటెడ్ మార్జిన్ మనం ఇందాకడ జెరోడాలో కూడా చూసాం. అప్రాక్సిమేట్‌లీ 1,90,000 93,000 ఏమో చూపించింది. ఇక్కడ కొంచెం తక్కువ చూపిస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆ కాంట్రాక్ట్‌కి ఎన్ని డేస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో, దీన్ని మనం అప్రాక్సిమేట్‌లీ 2,00,000 అనుకుందాం. నౌ దీనివల్ల స్పెక్యులేటర్స్‌కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? స్పెక్యులేటర్స్ అంటే ఎవరు? ఎక్స్‌పైరీ డేన ఎక్స్‌పైరీ తీసుకునే వాళ్ళను డెలివరీ తీసుకోవాలనుకోవడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ప్రైస్ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సే 700 ఉన్నప్పుడు నేను కొన్నాను. అది 750కెళ్ళింది. అంటే ₹50 ఇంటూ 1500 ప్రాఫిట్ నాకొస్తుంది. ఎంత క్యాపిటల్ మీద? ఫస్ట్ థింగ్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 1500 క్వాంటిటీ ఇంటూ ₹50 75,000 వచ్చింది. ఎంత నా ఇన్వెస్ట్‌మెంట్? ₹2,00,000 ₹2,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 75,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ వేరాజ్ యాక్చువల్‌గా నేను ఈ స్టాక్స్‌ని కొనాలనుకుంటే కనుక ఇందాకడ మనం స్లైడ్‌లో చూసాం. దీనికి మనకి 10,50,000 పడుతుంది. బట్ నేను జస్ట్ 2,00,000 పెట్టి ఆ 75,000 ప్రాఫిట్‌ని తీసుకోగలిగాను. దీన్నే లెవరేజ్ అంటారు. సో, వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్యూచర్స్ లెవరేజ్. లెట్స్ లుక్ ఎట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. లెవరేజ్ అంటే ఏంటో చూసాం. హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటి? ఇందాకడ ఎగ్జాంపుల్‌లో చూసాం కదా! అసెట్ క్లాసెస్‌కి ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా నాకెటువంటి డిసడ్వాంటేజ్ ఉండకూడదు అనుకునే వాళ్ళు దాని ఫ్యూచర్‌లో ఆపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకుంటారు. ఆల్రెడీ గోల్డ్ కొనుంటే ఇక్కడ గోల్డ్‌ని సెల్ చేస్తారు ఫ్యూచర్‌ని. సో, దానివల్ల గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా ఒక దగ్గర ప్రాఫిట్ వస్తుంది. ఇంకో దగ్గర లాస్ వస్తుంది. ఎట్ ద ఎండ్ వాళ్ళకి నో ఇంపాక్ట్. అండ్ లిక్విడిటీ. ఈ ట్రేడర్స్ రావడం వల్ల ఆప్షన్స్‌తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్‌లో చాలా లిక్విడిటీ అనేది ఎక్కువుంటుంది. సో, ఇది ఇంకొక అడ్వాంటేజ్. అన్ని అడ్వాంటేజెసేనా? డిసడ్వాంటేజెస్ లేవా అంటే డెఫినిట్‌గా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ లెవరేజ్. ఏంటిది? లెవరేజ్ ఇటు ఉంది, ఇటు ఉంది. హౌ కెన్ ఇట్ బి బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్? అంటే వెన్ ప్రైస్ ఒక ₹50 పెరిగితే ఏమైందో మీకు చెప్పాను. అదే ₹50 తగ్గితే 700 దగ్గర నేను బై చేసింది 650కెళ్తే నేను స్టాక్స్ కొనుంటే 10,50,000 మీద జస్ట్ 75,000 కోల్పోయేవాడిని. అది చాలా పెద్ద అమౌంట్. విచ్ ఈస్ మోర్ దాన్ 7%. 1 మంత్‌లో 7% కోల్పోవడం అంటే ఎక్కువ. బట్ ఇదిక్కడ నేను జస్ట్ ఫ్యూచర్స్‌లో చేయడం వల్ల 2,00,000లో 75,000 కోల్పోయాను. 35%, 37% కోల్పోయాను వితిన్ ఎ మంత్. నా క్యాపిటల్ అంత డ్రా డౌన్ మన ట్రేడింగ్ క్యాపిటల్ మీద వితిన్ దట్ స్మాల్ స్పాన్ అంటే అది ఒక డిజాస్టర్ అసలింక. సో, ఈ లెవరేజ్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పాజిటివ్ సైడ్ ఎంత అడ్వాంటేజ్ కనిపిస్తుందో ఒక్కసారి నెగెటివ్ సైడ్ ఎళ్ళిందంటే అంతకన్నా ఎక్కువ తట్టుకోలేని లాస్‌లొస్తాయి. సో, ఈ లెవరేజ్ అనవసరంగా లెవరేజ్‌ని యూజ్ చేస్తే ఈ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డివిడెండ్ అండ్ రైట్స్.
మనం ఎస్బీఐ షేర్స్ కొన్నాం, లేకపోతే టాటా మోటార్స్ షేర్స్ కొన్నాం. అవి మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళు క్వార్టర్లీయో ఇయర్లీనో ఏమైనా డివిడెండ్ ఇష్యూ చేస్తే ఆ డివిడెండ్ వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఆర్ మనకి వాళ్ళ ఏజిఎమ్స్ జరిగినప్పుడు మనకి రైట్స్ ఉంటాయి. వీ హ్యావ్ రైట్ టు ఓట్ ఆన్ వెదర్ ఈ డెసిషన్ కార్పొరేట్ డెసిషన్లో ఇది చేయొచ్చు అలా చేయొద్దా అన్నప్పుడు వాళ్ళు సమ్టైమ్స్ రైట్స్ మనల్ని ఓటింగ్ కూడా అడుగుతారు. బట్ ఫ్యూచర్స్ కొంటే మనకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు. రోల్ ఓవర్స్, ఈ ఫ్యూచర్స్ అనేవి ఎవ్రీ మంత్ ఎక్స్పైర్ అవుతూ ఉండడం వల్ల దీన్ని మనం లాంగ్ టర్మ్లో క్యారీ చేయాలి 1 year వరకు అంటే కనుక ఎవ్రీ మంత్ వాటిని స్క్వేర్ ఆఫ్ చేసి నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి నెక్స్ట్ మంత్ మళ్ళీ బై చేయాలి. ప్రీమియం ఇలా రోల్ ఓవర్ చేసే ప్రతిసారి కూడా మనకి అంత హై కాస్ట్లీ ఉన్న ఎంటిటీని జస్ట్ 2 lakhs మార్జిన్కి ఆఫర్ చేస్తున్నందుకు దెర్ ఈస్ సమ్ ప్రీమియం వీ నీడ్ టు పే. ఎస్బీఐ స్టాక్ 725 ఉంటే దాని ఫ్యూచర్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, 727 ఉంది. ఆ ₹2 అనేది ఎక్స్ట్రా దట్ వీఆర్ పేయింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రీమియం. ఆ ప్రీమియం అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఈ ప్రీమియం అనే టర్మ్ ఎగ్జాక్ట్లీ మనం ఇంకా క్లియర్గా ఆప్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. యా, అండ్ అడ్వాంటేజెస్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉంది, సెల్లింగ్. మీ దగ్గర ఎస్బీఐ స్టాక్స్ లేవు, బట్ యు ఆర్ స్పెక్యులేటింగ్ దట్ ఎస్బీఐ స్టాక్ విల్ గో డౌన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్. ఏదో రీజన్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్లోనో ఆర్బీఐ ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు దాని ప్రైస్ కింద పడుతుంది అనుకున్నారు. కెన్ యూ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? స్టాక్స్ ఏమి లేకుండా మీ దగ్గర ఎలా అమ్ముతారు? అమ్మలేం. కాబట్టి ఇఫ్ యూ సీ ఫ్యూచర్స్లో మనం సెల్ కూడా చేయొచ్చు. మనం ఒకసారి జెరోడా బోర్డ్ మీదకి వెళ్తే ఇందాక ఎస్బీఐఎన్ ఫ్యూచర్లోకి వెళ్తే వీ కెన్ సెల్ ఇట్ డైరెక్ట్లీ. సెల్లింగ్కి కూడా ఆల్మోస్ట్ సేమ్ మార్జినే తీసుకుంటున్నాడు. వీ కెన్ ఆల్సో సెల్ ఏ కాంట్రాక్ట్. యా, సో సెల్లింగ్కి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం ఫ్యూచర్స్ని. ఓకే, ఏమేమి డిస్కస్ చేసాం? ఫస్ట్ ఇన్వెస్టోపీడియా నుంచి ఒక డెఫినేషన్ చూసాం. దెన్ ఫార్మర్ అండ్ బేకర్ ఎగ్జాంపుల్ తీసుకుని అసలు అంటే ఏంటో చూసాం. హౌ బిగ్ కంపెనీస్ ఆర్ ప్లేయర్స్ యూజ్ దిస్ కమోడిటీస్కి ఫ్యూచర్స్ని ఎలా ఎందుకు బై ఆర్ సెల్ చేస్తారో చూసాం. న్యూ టర్మ్స్ దట్ వీ హ్యావ్ సీన్, లాట్ సైజ్ అంటే ఏంటి, ఎక్స్పిరేషన్ అంటే ఏంటి, ఇవి చూసాం. అండ్ దెన్ ఎస్బీఐ ఎగ్జాంపుల్ తీసుకొని ఫ్యూచర్స్ బై చేయడం వల్ల మనకి ఎలా మార్జిన్ వల్ల ఎంత తక్కువ కాస్ట్లో మనం ఎలా స్పెక్యులేషన్స్ చేయొచ్చో చూసాం. పే ఆఫ్ చార్ట్ అంటే ఏంటో చూసాం. ఆప్స్ట్రాక్ కూడా వెళ్ళాం, ఆప్స్ట్రాలో కూడా పే ఆఫ్ చార్ట్ గురించి డీటెయిల్డ్గా చూసాం. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా లింక్స్ కావాల్సినవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. స్టార్టింగ్లో చూస్తున్న ఇన్వెస్టోపీడియా వెబ్సైట్ అవి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నెక్స్ట్ మనం ఆప్షన్స్ గురించి వీడియో చేసి నెక్స్ట్ వీక్ లోపు అప్లోడ్ చేస్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.